सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। श्री
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువును ధ్యానించి ఈ కథలయందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు వృధాప్రయాసం మీకెందుకు అని అనకండి. మిమ్ము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించినా ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు, మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించడం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలం గాని, ఊరిలోని మురికినీటి ప్రవాహం గాని సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది. ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథాశ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వలననే సాఫల్యతను పొందగలరు. కనుక నా యందు దయ ఉంచండి. ఈ కథామృతాన్ని సాధారణంగా శ్రద్ధా సహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధురగాథను వింటే భవభయ వేద తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లి పిల్లలు బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తల్లి పిల్లి పైపడి మరల పాలు త్రాగడానికి పరుగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గురుగురుమంటే ఒక క్షణం అడిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగడానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గురుగురుమని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకుని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకుని మాటిమాటికి నాగుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడిగోళ్లతో తల్లి పొదుగును గోగుతుంటే ప్రేమజరి అధికమై పాలు అనేక దారులుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లి పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనసును ద్రవింపజేస్తుంది. ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాసగను గారి శ్రావ్యమైన సంకీర్తనను ఠాణా ప్రజలు కౌపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగను సజ్జనుల ప్రార్థనలతో హరికథను వినిపించేవాడు. కానీ ఒక గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా గాని, తలపైన పాగా గాని ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచె ఉండేది, అంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులై వినండి. ఒకసారి షిరిడి గ్రామంలో దాసగను కథ ఉండగా అతడు శరీరం పైన కోటు, కండువ, తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతులను అనుసరించి వెళ్లి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా, బాబా వహ్వా, పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అతనిని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళుతున్నాను అని గణు జవాబిచ్చాడు. బాబా మరల అతనితో, అంగరగా, ఉత్తరీయం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకివేమీ అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేసేయి. శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగను వానిని వారి చరణాలు అందించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం. ఇది నారదీయ మూల సంప్రదాయం. ఇక్కడి నుండే హరిదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అధోభాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకొని చిరుతలు, తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి
ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి ఎందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపజేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కర్ అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణభక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగను షిరిడీకి రావడం నానా చందోర్కరుని కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసుడు హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, షోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజ్ ఖ్యాతి అదివరకే వ్యాపించింది. కానీ కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ జయజయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు, పలు రకాల శ్రోతలుంటారు. కొందరికి హరిదాస్ గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టం, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహ్ వాహ్, దాసు గారు ఎంత బాగా గానం చేస్తారు, విఠలనామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది, కొందరికి కథలిష్టం. హరిదాసు విద్య లేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాలందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞానపరులు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే గాని దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కర్ మంచి భక్తి గలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుని అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బు లేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తమ అభీష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలు ఉన్నవారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని లేదా 100 గోదానాలను చేస్తామని మొక్కుకుంటారు. చోల్కర్ అసలే పేదవాడు, మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం, ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడనవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడనవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నాణేఘాట్ అనే పర్వతాన్ని దాటేయొచ్చు. కానీ సంసారులు ఇంటి గడపను దాటడం బహు కష్టం. షిరిడి మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసొచ్చి షిరిడీకి వెళ్ళి మొక్కును తీర్చుకుని ఆనందించాడు. సాయిని దర్శించుకుని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనసుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈ రోజు నా సకల కోరికలు తీరి సఫలుండయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతుష్టుడయ్యాడు. చోల్కర్ జోగ్ వద్ద అతిథిగా ఉండడం వలన జోగ్ వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. జోగ్ లేవగానే అతడు కూడా జోగ్తో బయలుదేరాడు. బాబా జోగుతో ఇతనికి త్రాగడానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిని పడగానే చోల్కర్ చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రులు దొరుకుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. జోగుగా వింతగా అనిపించింది. అంతకంటే రెండింతల చోల్కర్ విస్మితుడయ్యాడు. కారణం, బాబా మాటలలోని ఆంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు. అది ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? చోల్కర్కు విశ్వాసం కుదరడానికి, అతని భక్తిని దృఢపరచడానికి. చోల్కర్ బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి
రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా శరీరం ఎక్కడున్నా మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లేదా దారిలో కానీ, ఆయా స్థలాల్లో ఎవరు మీకు కలిసినా నేనే ఉన్నాను. నేనే వారిలో తిష్ట వేసుకుని ఉన్నాను. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, శ్వాన శూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ సర్వత్రా నేనే నిరంతరంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలుగజేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు. అతని అంతరంగంలో ఉన్న దాన్నంతా బాబా అలా తెలియజేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలుగజేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు! బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయాలలోనికి దూసుకుని వెళ్లి ప్రేమమడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతకపక్షి యొక్క తృష్ణను తీర్చడానికి మేఘం దయతో దారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇది అదే విధంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. పాపం చోల్కరు ఎక్కడి వాడో దాస్గన్ సంకీర్తన కారణంగా బాబాకు మొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కార లీలతో సత్పురుషుల అంతరంగం ప్రకటమైంది. బాబా జ్ఞానోపదేశం చేయటానికి తత్పరులై ఉండి ఇటువంటి అవకాశాలను కలిగిస్తారు. చోల్కరు కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించడానికి బాబా చేసే అనూహ్యమైన లీలను అవలోకిస్తూ ఉండాలి. ఇటువంటిదే మరో లీలను వర్ణించి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. బాబాను ఒకరు ఏమని ప్రశ్నించారు, వారికి దానికి ఎలా సమాధానం ఇచ్చారు. ఒకసారి బాబా మసీదులో తమ ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చుని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికింది. బల్లి పడటం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా, వెనుక గోడ పైన ఎందుకు బల్లి కిచకిచమని పలుకుతుంది? దాని మనసులో ఏమి ఉండి ఉంటుంది? అది అశుభ సూచకము కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో ఔరంగాబాద్ నుండి సోదరి తనను కలుసుకోవటానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి! దానికి అమ్మ, నాన్న, అన్న, అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకొని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. కానీ తానా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు. బల్లిని గురించి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరిగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది సరసరా గబారాగా పరిగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి, దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గురించి వయ్యారంగా కులుగుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెలిద్దరూ చాలా రోజులు కలుసుకోవడం వల్ల ఆ ప్రేమ అనుపమానము. ప్రేమగా ఆలింగనం చేసుకొని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిరా అడ్డదిడ్డంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాద్ పట్టణము, ఎక్కడి షిరిడి, ఇదేం విశేషము? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ అతనితో పాటు బల్లి రావటం వింత కాదు. అది ఔరంగాబాద్ బల్లే కావచ్చు. తానా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లి నా గురించి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది?
బల్లి కిచకిచమని పలకటం, దాన్ని గురించిన ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగు చేయటం ఆ అసమానమైన యోగం కలిసి రావటం కాదు. వినోదము వినోదము అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. సత్పురుషులు భక్తుల శ్రేయాన్ని అభివృద్ధి చేయటానికే అనుపమానమైన సంఘటనలు సిద్ధపరుస్తుంటారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరు ప్రశ్నను అడగకపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాము? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? అనేక సమయాల్లో అనేక బల్లులు పలుకుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. వాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు? దీని సారాంశం ఈ జగత్తును ఆడించే సూత్రము రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బల్లి పలికితే అనర్థ సూచకమని, కృష్ణ కృష్ణ అని అంటే ఆ అనర్థం తొలగిపోతుందని అంటారు. జనం ఏమనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థము జనులు తమ సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకొని భక్తి యందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయము. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా మరలా పునరావృతం చేసే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురుచరణాల యందు శిరసించే వారిని రక్షించే ఆ అభయప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక సాయి బాబానే. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. భక్తుల శ్రేయస్ కొరకు సాయిబాబా గురించి నా స్వానుభవాన్నిలోని రహస్యమైన దాన్ని చెప్తున్నాను. ప్రపంచమంతటా సంపూర్ణంగా నేనొక్కడినే. నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రికాల యందు నేను నేనే. ఇటువంటి అద్వితీయ భావము, నిరాభిమానము, నిరంకారము, సంపూర్ణ జ్ఞానము నిండి ఉన్న చోట ఇక భయం అనే మాటే ఉండదు. అంతటా చైతన్యం నిండి ఉంటుంది. హేమట్ పంతు సాయికి శరణు వచ్చి ఒక్క క్షణమైనా వారి శరణాలను వదిలి ఉండలేదు. కారణం అవే ప్రపంచాన్ని తరింపు చేస్తాయి. ఇక మధురమైన వర్ణన వినండి. బ్రహ్మజ్ఞానాన్ని చిటికిలో కావాలని కోరేవారి సాయి గురువర్యులు సృష్టించిన చక్కటి ప్రసంగము. ఎవరో ఒక లోబి సాయిని గురించి బ్రహ్మజ్ఞానాన్ని అడగగా మహారాజు దానిని అతని జేబులో నుండి తీసివేస్తారు. శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది. లోభము నిర్మూలమవునంత వరకు నిస్సందేహంగా బ్రహ్మ ప్రాప్తి లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి? దీనిని ఎవరూ ఆలోచించరు. ఎవరికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుందో దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు. నేను వారి దాసుణ్ణి. ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది. చైతన్య ప్రాప్తితో మీ మనసు ఆనందంతో ప్రసన్నమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతో విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో చోల్కరు సర్కార్కర్ జ్ఞానము అను 15వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరే బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రాజాదిరాజ చక్రవర్తి శాంతి సింహాసనంపై విరాజిల్లుమూర్తి స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనంగా వందనం చేస్తున్నాము. అభేద భక్తి సహజ స్థితి ఇరుపక్కల మీకు వింజామరలు వీచుతాయి. స్వానుభూతి సజ్జ ప్రతీతి మీకు గౌరవంగా నిలిచి వీచుతాయి. ఆత్మస్థితి చత్రాన్ని శాంతి వివేకము దండాన్ని ధరించి ఉంటాయి. మాయా మోహాది షడ్నిర్వులు మీ వద్ద ఒక క్షణమైన నిలవజాలవు. 4 వేదాలు, షడ్దర్శనాలు, అష్టదశ పురాణాలు, వైతాళికలు వలె ఉన్న మీ జ్ఞాన ప్రకాశము స్వానంద వ్యాపించి ఉన్న మీ సభా వైభవము ఎంతో గొప్పది.
విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానము, శ్రవణ, మనన, నిధిధ్యాసలు, ఆత్మానుసంధానం, సాక్షాత్కారము, ఈ అష్ట ప్రధానులు మీ సేవలో ఉంటాయి. శాంతి, దాంతి అనే దివ్యమణులు కంఠాభరణాలుగా మెరుస్తుంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధాతరంగని వలె మధురమైనది. పదునైన జ్ఞానమనే ఖడ్గ ప్రహారంతో నరకటానికి లేచిన మీ హస్తాన్ని చూచి భవవృక్షం గడగడా వణుకుతుంది. జయ నిరంజన, అవ్యయ, గుణాతీత, యోగిరాజ, దీనులను ఉద్ధరించటానికి పరోపకారార్థం మీరు శరీరాన్ని ధరించారు. గత అధ్యాయంలో ఒక భక్తుని కోరిక నెరవేరి అతని మొక్కును తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు. సద్గురువుకు ఎప్పుడూ ఏ కోరికలు ఉండవు. వారి కోరికలు శిష్యులు తీర్చగలరా? వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చే వారిని కోరికలు లేని వారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని, పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. సచ్చిదానంద సాగరులైన వారికి బాహ్యోపచారాల అవసరం ఏముంది? అయినా గౌరవభావంతో ఉపచారాలు చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు. ఏమీ తెలియని అజ్ఞాన ముసుగును కప్పుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణ ఇస్తారు. భక్తితో వారి సేవని చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అందువల్ల ఇతర సాధనలన్నీ వదిలి గురుసేవలోనే లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకము, అలసత్వము ఉన్న గొప్పగా విరవీగిన సాధకులు చిక్కులో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురుచరణాల యందు దృఢ విశ్వాసము. శిష్యులు స్వయంగా ఏమి చేయలేరు. సద్గురువే వారిని దారిలో పెట్టాలి. శిష్యులకు తమ అపాయాలు తెలియవు. వారికి అవి తెలియకుండానే గురువు వారికి ఉపాయాలను తెలియచేస్తారు. త్రిభువనాల్లో వెదికిన గురువు కంటే మరో గొప్పదాత ఎవరూ ఉండరు. శరణాగతులకు పరమ శరణ్యమైనట్టి వారికి అనన్య శరణం పొందుదాం. వారిని చింతామణిలో పోల్చాలనుకుంటే చింతామణి కేవలము కోరుకున్న దానినే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యము కలిగేలా మనసు కోరిన దానిని ఇస్తారు. గురువును కల్పతరువుతో పోల్చాలనుకుంటే అది కల్పిత వస్తువులనే ఇస్తుంది. కానీ గురుదేవులు మనసు ఊహించిన నిర్వకల్ప స్థితిని కలుగజేస్తారు. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు అంతకంటే అధికము. ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు? ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి. గత అధ్యాయము చివర బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరిన వ్యక్తి కథ చెబుతానన్నాను కదూ. ఆ కథను వినండి. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భక్తుని బాబా ఎలా తృప్తిపరిచారు, తమ భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సత్పురుషులు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కానీ అత్యాశ గల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతతిని కోరితే, కొందరు అఖండ రాజ్య సంపత్తిని, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా, ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ఇట్లే ధన సంపాదనలో నిమగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలిచాడు. అతని ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసదాసి జనం ఉన్నారు. అతనికి ఉదారమూర్తి అయిన బాబాను దర్శించుకోవాలని తోచింది. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషుల మకుటమని అమోఘమైన లీలలను చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కొరత లేదు. నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను. అది గాని అవలీలగా లభిస్తే నేను ధన్యుణ్ణి అవుతానని తలిచాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవడం సులభం కాదు. నీ వంటి లోబికి బ్రహ్మ ప్రకటమవడం దుస్సాధ్యం. ధనం, భార్య బిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వారికి బ్రహ్మ కేవలం భ్రాంతి. అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది? ఇంద్రియ శక్తి క్షీణించిన తరువాత ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. అప్పుడు ఖాళీగా
ఊరికే కూర్చొని బ్రహ్మ గురించిన ఆలోచనలను అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే. లోబిలా చేతి నుండి డబ్బు రాల్చకపోతే నీ కోరికను తీర్చే వారెవరూ దొరకరు అని చెప్పారు. అయినా అతడు ఆ కోరికతో షిరిడీకి బయలుదేరాడు. తిరుగు ప్రయాణానికి కూడా టాంగా బండి మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు చేరాడు. వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు సాయిబాబా పలికిన మధుర వచనాలను శ్రోతలు శ్రవణం చేయండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ సాయి కథ కల్పతరువును ఏకాగ్రత అనే నీటితో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆదరం అభివృద్ధి అయిన కొలది మంచి ఫలాలను ప్రసాదిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపచేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికలను తీరుస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడి బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలు అంటుంటారు. నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో చాలా శ్రమ పడ్డాను. అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతజ్ఞ అవుతాను అన్నారు. బాబా అతనితో ఇలా అన్నారు, నీవేం చింతపడకు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంతా నగదు వ్యవహారమే, అప్పు మాటే లేదు. నీ వల అడిగేవారు దుర్లభం. అంతా ధనాన్ని, సంపదను కోరుతారు. కష్టాలను, రోగాలను నివారించండి అని అడుగుతుంటారు. లౌకికమైన మర్యాదలను, రాజనీతి పదవులను కోరుతారు. ఎప్పుడూ సుఖాలనే అడుగుతూ ఉంటారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీకి పరిగెత్తుకుని వచ్చి ఫకీరునైన నన్ను భజిస్తారు. కానీ బ్రహ్మను ఎవ్వరూ అడగరు. నాకు అటువంటి భక్తులు అనేక మంది. నీ వంటి వారు ఇక్కడ కరువు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతురతతో ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ వస్తువుపైనే భీతితో సూర్యచంద్రులు నియమంగా ఉదయించడం, నియమంగా అస్తమించడం, వాని ప్రకాశం నియమబద్ధంగా ఉండటం, గ్రీష్మ వసంతాది ఋతువులు, ఇంద్రాది దేవతలు, రాజులు నియమంగా ప్రజలను పాలించటం అన్నింటికీ మూల కారణం బ్రహ్మయే. అందువలన శరీరం విడిపోక ముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు. అది లేకపోతే జనన మరణాల పునరావర్తన ఆగకుండా వెంటే ఉంటాయి. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు. కనుక పునర్జన్మ తప్పదు. బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వం చూపిస్తాను చూడు. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని, నిన్ను నఖశికాంతం పెనవేసుకుని ఉన్నదాన్ని నేను బయటికి తీసి చూపిస్తాను. ఎంతటి సుధా మధురవాణి అది! కేవలం అద్వైతానుభాల ఖని. సంశయ ఆందోళనలో గల వారిని ఉద్ధరించ సామర్థ్యం గలది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. క్షణికానందాన్నిచ్చే సుఖ ప్రలోభాలలో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విహితాచరణలో పెడతాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నుడైతే స్వర్గ సంపదలు లభిస్తాయి. ఇంతకంటే ఘనంగా గురువు అలౌకికమైన వారిని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైన దాత లేరు. వారు ప్రసన్నులవుతే దుర్లభమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. వారి మధుర గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యధలను మర్చిపోవచ్చు. బ్రహ్మను కోరి వచ్చిన వానికి ఎలా పాఠం చెప్పాలో బాబాకు తెలుసు. అతనిని కూర్చోబెట్టి అతడు కోరి వచ్చిన విషయాన్ని మర్చిపోయేలా
ఇతర విషయాలలో లీనమయ్యేలా చేశారు. తర్వాత బాబా ఒక కుర్రవాణిని దగ్గరకు పిలిచి, వెంటనే నందు వద్దకు వెళ్ళు, బాబాకు 5 రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళగా అతని ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు. బాబా అబ్బాయితో, మళ్ళీ వెళ్ళు, బాలా వ్యాపారి ఇంటి వద్దే ఉండి ఉంటాడు, అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకొని రా అని చెప్పారు. అక్కడికి వెళ్ళటం కూడా వృధా అయింది. బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు. ఆ మాటే అబ్బాయి బాబాతో ఆదరంగా చెప్పాడు. బాబా వెంటనే అతనిని మరో ఒకరిద్దరి వద్దకు పంపారు. ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయాడు. కానీ ఎక్కడా గవ్వైనా దొరకలేదు. సర్వాంతర్యామి అయిన సాయిబాబాకు ఆ సమయాన నందు గాని బాలా వ్యాపారి గాని ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు. మానవుని రూపములో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయలు కరువా? బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తిని కోసం అలా అద్భుతాన్ని చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీకి జై. బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసిన హల్వా, ముష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకై భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జోబిలో 250 రూపాయల నోట్లు ఉన్నదని సాయినాథులు తెలుసుకున్నారు. మరి అది అతనికి తెలియదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండగా బాబాకు ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు. సాయికి 5 రూపాయలు అప్పుగా అదైనా ఒక గడియ కోసం ఇవ్వటానికి అతనికి మనసు రాలేదు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరడానికి వచ్చాడు. సాయి మహారాజు సత్యసంధులు. వారు అప్పుగా అడిగిన దాన్నైనా కొంచెమే కదా, పోనీ ఇద్దామని అనిపించినా మనసు మారిపోయి ఇవ్వలేదు. 5 రూపాయలు ఇవ్వడానికి ప్రాణం ఒప్పుకోలేదు. ఈ చిన్న సహాయం చేయలేని వాడు మూర్తీభవించిన లోభమే కదా. బాబా యందు నిజమైన భక్తి భావం గల మరెవరైనా అయితే ఆ అప్పవింతను కళ్ళకు అప్పగించి చూడరు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తప్పించేవాడైతే అతనికి ఈ విషయం అర్థం కాకుండా ఉంటుందా? ఏమో, నాకు అలా అనిపించదు. ధనం పైన వ్యామోహం అతనికి కబళించి వేసింది. పోనీ ఊరికేనైనా కూర్చోవాలా? అది లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని త్వరపడసాగాడు. ఓ సాయి ప్రభు, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించేనేలా ఇప్పటి వరకు నా ప్రయత్నం, నీకేం అర్థం కాలేదా అని బాబా అన్నారు. బ్రహ్మం కొరకు పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. బ్రహ్మ జ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టం ఉన్నవారికి అది వెంటనే లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. హిరణ్య గర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నింటి యందు విరక్తిని, అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్యా ప్రాప్తికి అధికారులు. ఏ కించిత్తైనా విరక్తి లేని వానికి ఎవరైనా
బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితమేముంటుంది? ఉత్తమ అధికారులు బ్రహ్మజ్ఞాన బోధను గ్రహిస్తారు. కానీ సాంప్రదాయానికి బద్ధులైన మధ్యమ అధికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒకటి విహంగమ మార్గం, రెండవది పరంపర సోపాన మార్గం. అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృధా శ్రమ. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. ఇది సత్యమైన వేదాంత వచనమైనప్పటికీ అది అందరి అధీనంలో ఉందా? అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్య గర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరచిపోవటంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన అని శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతి అయి సృష్టి అంతా భస్మైపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. మాయాభ్రమ నివృత్తి కాగానే త్రాడు, కిరణాలు, ముత్యపు చిప్ప వీని ఆభాస వెంటనే తొలగిపోతుంది. ముత్యపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవటమే వెండి అని భ్రమించటానికి కారణం. వెండి జ్ఞానం కలగ్గానే అది ముత్యపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. బ్రహ్మ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోయి ముత్యపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. అన్యోన్యమైన ఈ మోహ లక్షణాన్ని జ్ఞానదీపంతో ప్రకాశింపచేయండి. అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చెయ్యండి. అప్పుడు భ్రాంతి నశిస్తుంది. జనన మరణాల బంధనమే లేకపోతే మోక్షం కోసం సంయమనమెందుకు? వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయాసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు కానీ కారు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి. బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సమాగమం వలనే అని అందరికీ అనుభవం. ద్వైతం లేని చోట ఎవరు ఎవరిని బంధించటం, విడిపించటం? అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. పగలు రాత్రి అన్న వాణిని సూర్యుడు సృష్టించాడా? ఇవి దృష్టి దోషం వలననే కానీ సూర్యుడు తటస్థుడు. నేనొక కర్తను ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉంటే విషయ వాసనల యందు ఆసక్తి అధికమవుతుంది. ఆత్మ నిత్యం, సనాతనం, శాశ్వతం, జనన మరణాలనే వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది, అనంతం, ఎల్లప్పుడూ ఉండేది. శరీరమే ఆత్మ అని తలచేవారు, తాము వేరు, సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డ పరమార్థం లభించదు. కృతనిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి మనసును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనసును బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా బుద్ధి అధీనంలో ఉంటాయి. కుండకు ఆది కారణం మట్టి, అట్లే ఇంద్రియాలకు బుద్ధి. ఇది దాని నిత్య స్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బుద్ధి తన వ్యాపకత్వ గుణంలో మనస్సును, సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. బుద్ధిని సర్వవ్యాపి అయిన మహతత్వంలో, ఈశ్వరతత్వంలో లయం చేసి మహతత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణగా ప్రకటమవుతుంది. అప్పుడు వెండి, ఎండమావి, సర్పాకారం కేవలం దృష్టి వికారాలను అర్థమవుతుంది. ఈ అశేష విశేషరహితమైనట్టి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు.
అవి సత్పురుషులు ఎప్పుడూ చెప్తుంటారు. కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ స్వయంభూ కారణం లేనిది. ఆత్మ పురా పురా అపి పురా అపి నవ సనాతనమైనది, నూతనమైనది, స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనిది. ఆకాశం వలె అవిచ్ఛిన్నం, సృష్టి లయలకు అతీతం. ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం, ఆత్మ నిరాధారం, నిష్కలంకం. పరబ్రహ్మం తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. సర్వవేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్ధసహితంగా నిర్ధారణగా తెలుసుకోవడమే మహావాక్యాల చింతన. వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమైనదే అయినా సద్గురు అనుగ్రహమున్న సాధకులకు సుగమమే. ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దాన్ని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధిక్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టి సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తప్పించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందటానికి సాధన, బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న ఏకత్వ భావన. అది ఇక్కడే సంభవం. విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మోస్మితి అనే భావం కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతము స్మరిస్తుంటే బుద్ధి సహజ స్థితిని పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది. సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటెను అతి సూక్ష్మమైనది, అణువు కంటెను అత్యంత సూక్ష్మమైనదని ఆత్మను నిర్ధారించారు. పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం, బ్రహ్మాండం కంటెను మహత్తరమైనది ఆత్మ. అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు. ఆత్మ ప్రమాణాతీతం. సూక్ష్మత్వంలో అనోరణీయాన్, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం. మహత్వంలో మహత్ పరిమాణం కలది. ఆత్మకు నామరూపాదులన్నీ కేవలం ఉపాధులు. ఆత్మ నిరుపాధికం, పరిపూర్ణం. ఆత్మకు జననం లేదు, మరణము లేదు. ఆత్మకు మూల కారణము కూడా లేదు. ఆత్మ జననం లేనిది, నిత్యం, శాశ్వతం, సనాతనమైనది. ఆత్మను ఇది అని నిర్ధారించటం కష్టం. ఓంకార ప్రతీకి అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం. ఆగమ నిగమాలకు కూడా అంతుపట్టని ఆత్మ అందరికీ సులభ సాధ్యమా? ఆత్మను ఇది అని నిర్ధారించలేక వేదాలు అలసిపోయినవి. తాపసులు వనవాసులయ్యారు. ఉపనిషత్తులు చేతులు వేలాడేశాయి. ఎవరికీ దాని అంతు చిక్కలేదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి అభేదదర్శులైన ఆచార్యులు కావాలి. ఇతరులకు అది సాధ్యం కాదు. తార్కిలకు అక్కడ ప్రవేశం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
సాయినాథ్ శరత్ బాబూజీకి జై. కేవలం తర్కం చేసేవారికి అక్కడ చోటు లేదు. వారు భ్రమణంలో గిరగిరా తిరుగుతూ ఉంటారు. ఆగమాచార్యులకు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు. స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలనే అనంత తారలు 84 లక్షల జనన మరణాలను తప్పించలేరు. ఆగమాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు. అజ్ఞానంధకారం అవలేశమైన ఉండదు. బహు ప్రయాసాలతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువును దృఢంగా పట్టుకున్నవారు అల్ప ప్రయాసతో సాధించగలరు. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. దానితో అజ్ఞానం తొలగిపోయి సచ్చిదానంద స్వరూపం స్థిరపడి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనికి మరో పేరు మోక్షం. జీవులు అధికంగా ఆపేక్షించదగినది ఇదే. దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమపడతారు. దీనికోసమే బ్రహ్మయోగనిష్ఠులు ఎల్లప్పుడూ అంతర్నిష్టలో ఉంటారు. మనసు చంచలమైనప్పుడు విషయాలు కల్లోలపరుస్తాయి. ఆత్మస్వరూపంలో స్థితులైన వారి మనసు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి. ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్న వారిని విషయాలు కలవరపెడతాయి. కానీ స్వరూపంలో ఉన్న వారికి విషయాలు మోహం చాటేస్తాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను ఇతర విషయాలను అణుమాత్రమైన ఆశించకుండా ఉండే వారి మోక్షానికి అర్హులు. వీనిలోని ఒక్క లక్షణం లోపించిన వారు ముముక్షులు కారని బాగా తెలుసుకోవాలి. అలాంటి వారు ఒక్క కన్నే ఉన్నా 2 కన్నులతో చూస్తున్నట్లు నటించే వారిలా ముముక్షువులు వలె కేవలం నాటకం ఆడేవారు. అహంకారం తొలగి పోనంత వరకు, లోభం నిర్మూలమైనంత వరకు, మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి. బంధనానికి కారణం ఆసక్తి. విషయ సుఖాల ఆలోచనలను విడిచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతమవుతుంది. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల ధర్మం. ఆత్మ సర్వజీవులలో నిగూఢముగా ఉంటుందన్న తత్వం వేదాంతులకు తెలుసు. కానీ దీనిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవటం ఎలా? ముందు చిత్తశుద్ధి కావాలి. ఆ పైన సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మ దయతో తప్పక స్వయం ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యం, ఏ వికారాలు లేనిది. ఆత్మను తెలుసుకున్న వారు శోకరహితులు. వారే ధైర్యవంతులు, ధీమంతులు. వారే భావం నుండి ముక్తులు. ఇక్కడ ప్రవచన ప్రావీణ్యం కానీ, గ్రంథార్థ ధారణాశక్తి కానీ, లేక ఏద శృతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. ఆత్మ ఏ మార్పు చెందగా నిత్యము ఉండేది. శరీరం అనిత్యము, అశ్వాసితము, అనవస్థితం, ఎప్పుడూ మార్పు చెందేది అని తెలుసుకుని తమ శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాయోగ్యాలను తెలుసుకున్న దక్షులు. ఆత్మజ్ఞానులు సదా నిర్భయులు. వారు ఒక్కటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భావంతో శోకాన్ని తొలగించుకున్నవారు. ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు, ప్రవచనాల శ్రవణముతో దాని అంటూ పట్టినప్పుడు కేవలం మేధస్సు మాత్రం ఏమి చేయగలదు? అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ ఏ కోరికలు లేక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునే వారికి, ఆత్మను చాలా అధికంగా ఆపేక్షించే వారికే ఈ పరమ ప్రయోజనము. శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానిని అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ దురాచారాల్లో ఆసక్తులై, అస్థిరులై, అశాంతితో అలమటించే వారి మనసు ఏకాగ్రమ కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. దుశ్చరితాల నుంచి విముక్తులై ఆచార్యులైన గురు చరణాల్లో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరినంత వరకు, కేవలం ఆత్మనే కోరుకోనంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారావుడు దుర్లభం. జిజ్ఞాసుల తపస్సును కానీ ఆత్మను స్వయం దయగలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు
శ్రవణ మననాదులను అభేద భావానుసంధాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖంగా లభిస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానమే. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానము వినా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అనుమానము మరియు ముక్తి ప్రభావం ఇవి శాస్త్ర జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం, లేదా అది అసంభవం. మహాత్ములైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మను తెలుసుకొని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడు ఒక్కడే అభేదాత్మ. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే జ్ఞానం యొక్క పర్యవసానం. ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగగానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే చాలు, ఇక తెలుసుకోవలసినది మిగలదు. వస్తుజాతమంతా వారికి కరతలామలకంగా సాక్షాత్కారం అవుతుంది. ఆత్మజ్ఞానం వల్ల ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. ఆత్మ శోషము కంటే శోషము, మహత్తరం అని చెప్పడం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి. ఆత్మ స్వయం శోషము కాదు, మహత్తు కాదు. అక్కడ తరతర భావాలు కల్పితం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతము ఆత్మ చరచరాలలో పరిపూర్ణంగా ఉంది. ఏ హద్దు లేని అనిర్వచనీయమైన ఈ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి తెలియచేయటానికి ఆత్మను వాక్కుతో, వచనాలలో పరిమితం చేస్తారు. అసలైన ఆత్మరహస్యం కేవలం బుద్ధి వైభవ యోగంతో చేజిక్కదు. సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మప్రాప్తి. బ్రహ్మజ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాలలో మాత్రమే నిండి ఉందా? సద్గురు కృప లభించకపోతే కల్పాంతంలో కూడా అది కైవసం కాదు. నిత్య నైమిత్తిక కర్మలను చేయకున్నా, మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞానానుభవం అసలు సంభవం కాదు. ఒక బ్రహ్మ మాత్రమే నిత్యము, మిగతావన్నీ అనిత్యము. దృశ్య జాతమంతా శాశ్వతం కాదు. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. అట్టే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు. ప్రేమమయులు అనుభవశీలురైన సద్గురువులు మరీ అరుదు. అడగగానే ఇవ్వటానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా? పర్వతాలలో గుహలలో దాక్కొని యమ నియమాలతో కట్టుపడి ధ్యాస ధారణలలో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటిది నీ వంటి మూర్తీభవించిన లోభ స్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలోనైనా ఎన్నడూ లభించదు. దీనిని బాగా గుర్తుంచుకో. పరమార్థాన్ని శ్రవణం చేసిన, విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధిధ్యాసన చేసేవారికి ఆత్మ సాక్షాత్కారము ఎలా సాధ్యము? మల విక్షేప ఆవరణలనే త్రిదోషాలతో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామ కర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. ఇలా స్వకర్మ మరియు ఉపాసన చేయగా చిత్తము పరిపక్వమవుతుంది. మల విక్షేపాలు నిర్మూలం కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వ అనర్థాలకు బీజము. సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటమవగానే అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. వేదాంతంలో నిష్ణాతులైన వారు వర్ణించిన సత్య జ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మొండమును చూచి దొంగ అనుకుని భయపడిపోయి అక్కడే దాక్కుంటాడు. నేనొక్కడే ఉన్నాను, నా వద్ద డబ్బు ఉంది, వాడు దారి దోపిడీ చేసే దొంగలా ఉన్నాడు, ఇప్పుడేం చేయాలి? ప్రాణంపై ఇక భరోసా లేదు అని అనుకుంటాడు. దూరం నుండి దీపం రాగానే చెట్టు మొండెము బయటపడి అతని భయం తొలగిపోయింది. చెట్టును చూచి దొంగ అని భ్రమించినది భ్రాంతి అని అర్థమైంది.
ఇప్పుడు శ్రోతలకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులను మనవి చేశాను. తర్వాతి అధ్యాయంలో శ్రేయాన్ని కోరేవారికి శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటించటం వినండి. హేమాడు సాయి పాదాలలో దొర్లి తనకు స్ఫురించినది చెప్పాడు. సాయిబాబా దయతో చెప్పించిన దానిని అమాయక భక్తులు వింటారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట పంత విరుచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమును 16వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ू है, अपने मस्जिद का झाड़ू गड़ू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साई सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई